శాఖ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు మరి నేటి ఎమ్మెల్యే గారు మా కల్వకుంట్ల రామన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిన్న నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని పార్టీ శ్రేణులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి వారి జన్మదినాన్ని ఇక్కడ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో మా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు తెలంగాణకు సేవ చేస్తారో, ఎవరు తెలంగాణ దోచుకుంటున్నారో అని చెప్పేసి ఈ 6 నెలల కాలంలోనే తేలిపోయింది. రానున్న రోజుల్లో కూడా మరి భారత రాష్ట్ర సమితి మరి అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ ఫ్యూచర్ నాయకుడిగా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రిగా రామన్నను చూడాలనే కోరికతోటి అందరు పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. సో సార్ మరి రానున్న రోజుల్లో మంచి నాయకత్వాన్ని పుచ్చుకొని తెలంగాణను మరి ఎన్నో ప్రణాళికలు ఉంటే మరి ఓటర్ నిర్ణయం వల్ల కొంతవరకు చేసి ఇంకా బంగారు తెలంగాణను ఖచ్చితంగా 100% చేసే సత్తా మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉందని తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన కేటీఆర్ గారికి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి బర్త్డేలు ఏదో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఆలోచించేటటువంటి వ్యక్తులు మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు. మరి ప్రపంచాన్ని మన తెలంగాణ వైపు తలెత్తి చూసేటట్టు చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యంతో మంచిగా ఉండి మా రాష్ట్రానికి సేవలు ఇలాగే అందిస్తూ మరి కేటీఆర్ గారు కూడా ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. కార్యదర్శి అయిన కేటీఆర్ గారు సార్ బర్త్డే. కేటీఆర్ సార్ గారు కేసీఆర్ గారి పుత్రుడు. ఈరోజు బర్త్డే జరుపుకోవడం మన అందరికీ సంతోషంగా ఉంది. ఒక మంచి నాయకుల కోసం, మన తెలంగాణ కోసం కేసీఆర్ సార్ తెలంగాణ సాధనలో ఎంత కష్టపడ్డాడో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి కేటీఆర్ సార్ కూడా చాలా కష్టపడి ఇవాళ అందంగా తయారు చేసే 6 నెలల్లో ఏం జరిగిందో చూసినాం. నిన్న కేంద్రంలో బడ్జెట్లో కూడా తెలంగాణకు ఇటు 8 అటు 8 కాంగ్రెస్ 8 బీజేపీ 8 ఇస్తే మనకు గుండు సున్నా చూపించి ఎంత అన్యాయం చేసిరో ప్రజలందరికీ అర్థమైంది. ఇలాంటి మన కోసం, మన ప్రభుత్వం, మన ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న కేటీఆర్ గారు మన గుండెలో మన అదృష్టం. ఇలాంటి మంచి నాయకులు బర్త్డేని ఇవాళ మనందరం సంతోషంగా జరుపుకున్నాం. మన విజయాది కూడా బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన రఘువర్ధన్ రెడ్డి గారి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమం పాల్గొనడం సంతోషంగా ఉంది. మరి ఒకసారి కేటీఆర్ గారు ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, నిండు నూరేళ్ళు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ. కేటీఆర్ గారి బర్త్డే విషయంలో మా ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ అంటే ప్రజల శ్రేయస్సు కోరుకొని ప్రజల గురించి ఆలోచించే మనుషులు. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ దయ. హైదరాబాద్ ఇలా ఇంత అందంగా ఉందంటే కేటీఆర్ దయ. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మనము ప్రతి ఒక్కటి ఏది ఆలోచించినా ఇట్లాంటి నాయకులు మనకు దొరకడం చాలా కష్టం. ఈ 6 నెలల ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే అరే ఇంత మంచి లీడర్లు పొడగొట్టుకున్నాం, హైదరాబాద్ డెవలప్మెంట్ ఎటువాయే, హైదరాబాద్ ఎటువాయే అని ఆలోచించేలా చాలామంది బాధపడుతుంటే కొంతమందికి కొన్ని తీర కనబడుతుంటే జనాలకు అందరికీ అలా ఏ విధంగా ఉందనేది తెలుసు. ఇట్లాంటి బర్త్డే కేటీఆర్ మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ జై కేటీఆర్. భవిష్యత్ రథసారథి కల్వకుంట్ల తారక రామారావు గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క జన్మదిన వేడుకలు మీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా మీర్జాదిగూడలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. రామన్న గారి గురించి చెప్పాలంటే ఒక విజనరీ లీడర్. ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చేటువంటి పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఐటీ రంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిని నిలిపించినటువంటి చరిత్ర కేటీఆర్ గారిది. అలాంటి కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రానికి తన సారథ్యం, తన సేవలు ఎంతో అవసరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు వారి బర్త్డే జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ పార్టీ నాయకులు ఈ యొక్క విచ్చేసి ఇక్కడ ఘనంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో రామన్న గారికి వెంటే ఉంటాం. రామన్న గారిని ముఖ్యమంత్రిగా చూసేంత వరకు నిర్విరామంగా మేము పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ లాంగ్ లివ్ కేటీఆర్.